హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే చక్రి మహా వచ్చేసి లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా లాయర్ వచ్చి అడుగుతారు, ఏంటి విషయం అంటే మీ ఇద్దరము డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే పెళ్ళయి ఎన్ని నెలలు అయింది అని అడుగుతాడు లాయర్. పెళ్ళయి 2 నెలలే అయిందంటే ఏంది 2 నెలలేనా అంటే అవును అంటే ఏమి అంటే అతను ఎవరు అని అడుగుతాడు మహాలక్ష్మిని. అతను అంటే ఇతని పేరు చక్రి అంటుంది. అతను నీకేమవుతాడమ్మా అంటే మీ ఇద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అంటే ఏమ్మా నువ్వు అతన్ని హస్బెండ్ అని చెప్పడానికి కూడా అంత ఇదిగా ఉందని నువ్వు చెప్పలేకపోతున్నావా? అతను ఏమన్నా పెద్ద దుర్మార్గుడా అని నిన్ను ఏడ్పించుకొని తింటాడా, లేకపోతే పని చేయట్లేదా, నీకు జీతం ఇవ్వట్లేదా, నీకు డబ్బులు ఇవ్వట్లేదా, ఇట్లా మాట్లాడలేదు. అతనికి హెల్పింగ్ నేచర్ ఉంది అని చెప్పంటుంది. మరి ఎందుకు మా విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అంటే మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అని చెప్పని అమ్మాయి అంటుంది. ఇంకా లాయర్ అంటాడు, ఇంకా ఫోన్ చేసుకుంటాడు. ఏంటి 2 months కదా అయ్యింది, ఉండు మీ ఇద్దరికి వచ్చేసి మేము సర్ది చెప్తాము అని చెప్పి ఫోన్ చేస్తుండే. అయ్యో ఫోన్ చేయబాకండి అంటుంది మహా. నా వైఫ్కు చేసుకుంటున్నానమ్మ ఫోను అని చెప్పేసరికి చేసుకోండి అనేసరికి లాయర్ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసుకుని, ఏంటే ఓటీపీ పంపించావు నువ్వు, ఏంది బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావా, ఓటీపీ పంపించావా, అందుకే మనం విడాకులు తీసుకుందాము. ఇప్పుడు చూడు పెళ్ళయి 2 నెలలకి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, మనం ఎన్ని సంవత్సరాలైనా సరే విడాకులు తీసుకోలేదు కదా అని అంటే జస్ట్ ఫన్ లాగా అనమాట. ఈ సీన్ కూడా కొంచెం ఫన్ లాగా క్రియేట్ చేశారులే అని చెప్పి వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ వైఫ్ తోటి. ఇంతలోప్పుడు అమ్మాయి అండి సరే మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి, మీ ఇద్దరు ఒప్పుకుంటున్నాం కదా అంటే డైవర్స్ రావడము అంత ఈజీ కాదమ్మా అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఎందుకంటే సంవత్సరం రా, నెక్స్ట్ ఇయర్ రా, నువ్వు 2027లో రా, అప్పుడు చూస్తాము డైవర్స్ విషయం అంటే. అదేంటది మేము ఇద్దరం కలిసే అనుకుంటున్నాం కదా, కలిసే డైవర్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పానంటే సరే ముందు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతాడు. పెళ్లి రిజిస్టర్ ఉందా అని అంటాడు. పెళ్లి రిజిస్టర్ అయిన పీస్ అయితే ఇస్తాడనమాట. ఆధార్ కార్డు ఉందా అంటే ఆధార్ కార్డు చక్రిది ఇస్తాడనమాట. ఇతను చక్రి ఏం చెప్పడానికి పోయినా సరే మాట్లాడనివ్వదు, ఉండు అంటుంది. దానికి ఆయన అంటాడు, లాయర్ అంటాడు, నువ్వు అతన్ని అసలు మాట్లాడనివ్వడం లేదు కదమ్మా, నువ్వు అసలు అతను ఒపీనియన్ చెప్పని మాట్లాడినవి ఎందుకు మాట్లాడనివ్వడం లేదు అంటే ఆయన కూడా అదే చెప్తాడులేండి అని చెప్పారంటుంది. నీకు పెళ్ళి అంటే పెద్ద వాల్యూ ఉండట్లేదు అని చెప్పేసి ఆయన అయితే అంటాడనమాట లాయరు. సరే అని చెప్పి ఇంకా ఆ మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ అది ఇస్తారనమాట. ఇచ్చి ఏంటి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు ఏంటి, అందరూ కొంతమంది బయట అవుట్ ఆఫ్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటే మీరేంటి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారా, ఏ కళ్యాణ మండపాలు మీకు ఏమన్నా దొరకలేదా ఆ రోజు అని చెప్పేసి అడుగుతాడు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి వాళ్ళతో ఏడుస్తూ ఉంటారు, పోనీ మీరన్నా కాపురం చేసుకుంటారంటే మీరు కూడా కాపురం చేసుకోరు, 2 నెలలకే విడిపోవాలని చెప్పి మీరైతే చూస్తున్నారు. ఇదేంటమ్మా మీరు, ఒకవేళ నువ్వు మైనర్ అయ్యింటే ఏంటి ప్రాబ్లమ్, మీ వాళ్ళు కేసు పెడతారు కదా అని చెప్పేసి లాయర్ అంటాడు. కాదు నేను మేజర్ని అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఏంటి ప్రూఫ్, అయినా కూడా చదువుకున్నదాన్ని కదమ్మా, అడ్రస్ ప్రూఫ్ ప్లస్ ఏజ్ ప్రూఫ్ అలాంటివి పెట్టుకోవాలని నీకు తెలియలేదా అంటే వచ్చేటప్పుడు పెట్టుకోలేదు, తొందరగా వచ్చానని చెప్పి అంటుంది. ఏదేమైనా సరే నాకైతే ఆధార్ కార్డు కావాల్సిందే, నేనైతే ఎట్టో కట్ట డైవర్స్ చూద్దాం కానీ ఆధార్ కార్డు లేకుండా నేను కోర్టులో చెప్పలేను నేను అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. అంటే ఒకవేళ నువ్వు కానీ మైనర్ అయ్యింటే నా ఉద్యోగం కూడా పోతుంది అనేసి లాయర్ అయితే అంటాడు. అన్న తర్వాత ఇంక కుదరదమ్మా అని చెప్పి నేను వేరే లాయర్ను చూసుకుంటానని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మీరు ఏమైనా చేసుకోండి కానీ అయినా కూడా ఆధార్ కార్డు లేకుండా మీ పెళ్ళి రిజిస్ట్రేషన్ ఎలా చేశాడు అని చెప్పేసి అడిగితే ఏమోనండి నాకు తెలియదు అంటే కుదరదు కదమ్మా, నీకు ఆధార్ కార్డు లేని పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయలేరు కదా ఎలా చేశారు అని చెప్పి అనేసరికి ఇతను ఊహించుకుంటాడనమాట బాలు, ఎందుకంటే అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిందంతా ఊహించుకుంటాడనమాట. ఇది అసంభవం కదా అని చెప్పి అనేసరికి ఏమో నాకు తెలియదండి అని చెప్పి చక్రి సాయి చూస్తుంది. భలే బాగుందండి, నన్ను ఎందుకు అడుగుతారు మీరు, నేనే అక్కడ తన్నులు తింటా ఉన్నాను, నాకు మాత్రం ఏం తెలిసి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి చక్రి కూడా మహాతో అనడం అయితే జరుగుతుంది. అయినా కూడా ఇది అంత మాత్రం తెలియదమ్మా, ఇది నేనే కాదు ఎవరు కూడా వాదించలేరు, మీరైతే ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి లాయర్ అయితే చెప్తాడు. ఇంకా చక్రి ఉండి వెళ్దామా అంటాడు మహాతోటే. ఇంకా వెళ్ళకుండా ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చుంటామా, పోదాం పదండి అని చెప్పేసి బయటికి వెళ్తుంది. బయట నిల్చుకున్న తర్వాత అవును మన రూమ్స్ చూడడానికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమడిగారు, మనల్ని ఆధార్ కార్డు అడిగారు, అట్లాంటిది పెళ్ళిళ్ళ చేశారు ఆధార్ కార్డు లేకుండా అని చెప్పేసరికి ఏమోనండి నాకు ఎలా తెలుసు అంటే ఇది ఎలా జరుగుంటుంది అని చెప్పేసి అంటుంది. అయినా కూడా ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ ఉంది అంటే ఆటోమేటిక్ ఆధార్ కార్డు వచ్చేసినట్టే కదా, వచ్చేస్తే ఎట్లయినా సరే నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే అంటుంది అనమాట. వీడు తల బాదుకుంటుంటాడనమాట, ఏం చెప్పాలో తెలియక. సరే రండి వెళ్దాము అని చెప్పేసి చక్రి అంటాడు. ఎక్కడికి రావాలి అని చెప్పి అంటుంది. పోదాం పదండి అంటే నేను అప్పుడు ఆధార్ కార్డు అని చెప్పేసరికి బొమ్మ ఇక్కడ తప్పించుకొని పోవాలా, ఉంటే ఇంకేదేదో లాగుతా ఉందని చెప్పేసి
నేను పోతున్నాను, నాకు ట్రిప్ ఉంది అని చెప్పని అంటాడు. అనేసరికి మహాలక్ష్మి అంటుంది, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తారా మీరు అంటే, మీరు పోవట్లే నన్ను ఒంటరిగా వదిలేసి ఇంకా నేను పోయేది ఏముందిలే అనేసి చక్రి కూడా అంటాడనమాట. అప్పటికి ఎలా అయింది, ఆధార్ కార్డు లేకుండా ఎలా వచ్చింది సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి తను ఆలోచిస్తుంటుంది. ఇతనేమో ట్రిప్ ఉందని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోలీసుని పిలిపిస్తాడనమాట. ఒక మంచి ఐడియా వచ్చింది తనకి. పోలీసుని పిలిపించి పోలీసు అడుగుతాడు, ఎందుకు నన్ను పిలిపించావు అంటే, ఎందుకంటే ఇప్పుడు మనము తిరుపతికి ఎందుకు వెళ్తాము అంటే దర్శనానికి, అంటే ఇంకా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాము అంటే దర్శనానికి, అంటే మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే, ఓ దర్శనానికి అని చెప్పి ఆయన పోలీసు నన్ను 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 దర్శనం చేసుకోవడానికి పిలిచావంటే, అవును పిలిచాను, ఇప్పుడు నా వైఫ్ అయితే విడాకులు తీసుకుంటానంటుంది. అంటే ఎందుకు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా అయినా సరే తల్లి ప్రేమ కదా, తనైతే విడాకులు తీసుకుంటాను అని చెప్పని అంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంది. నేనేమనుకున్నానంటే మాకు పుట్టబోయే బిడ్డకి మీ నాన్న పేరు పెడదాం అనుకున్నాను, ఇది అయ్యేటట్టు లేదు అని చెప్పేసరికి ఇంకా పోలీసు ఉండేసి, అయితే ఒక పని చేయి, మీ ఒక కంప్లైంట్ రాసి వాళ్ళ పని చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. కంప్లైంట్ వద్దు, కంప్లైంట్ కానీ ఇచ్చానంటే ఆ మహాలక్ష్మి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, కంప్లైంట్ కూడా వద్దు అని చెప్పేసరికి మరి ఏం చేయాలయ్యా అంటే ఒక జ్యూస్ ఇప్పిస్తాడనమాట. జ్యూస్ తాగేసి అయ్యో అంత అయిపోయింది అనేసరికి, జ్యూస్ వేగదిగా తాగమన్నావు అని చెప్పేసి పోలీసు కూడా కామెడీ ఉంది. పోలీసు ఇది కూడా కాదు ఇప్పుడు తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని చాలా బాధేస్తుంది అంటే, పోనీ ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అంటే, ఒక పని చేయి, మహాలక్ష్మికి ఫోన్ చేయండి, ఫోన్ చేసేసి ఇలాగ చెప్పండి, ఎందుకు ఇలా విడాకులు తీసుకోవడం మంచిది కాదు, అతనితోనే కలిసి ఉండు అని చెప్పండి అంటే, ఇప్పుడు మీకెలా తెలుసు అని చెప్పి తను అడిగితే ఏం చెప్పాలి అనేసి పోలీస్ అంటాడు. అప్పుడు ఒక పని చేయండి, ఏం చెప్పాలి అంటే లాయర్ ఉన్నారు కదా, లాయర్ చెప్పాడు అని చెప్పండి అని చెప్పేసరికి సూపర్ అంటే పోలీసుకి రాని ఐడియాలు కూడా చక్రే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓ సూపర్ ఐడియా అని చెప్పేసి సరే ఇంకా చెప్తాను అని చెప్పని అంటాడు. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, మహాకైతే పోలీసు ఫోన్ చేసి చెప్తాడు ఇలాంటివి విడాకులు అవి తీసుకోవద్దు అనేసి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ వదినతో చెప్పుకునింది కదా ఇట్లా వచ్చి విడాకులు తీసుకుంటాను అనేసి, అప్పుడు వాళ్ళ వదిన విడాకులు తీసుకుని ఏం సాధిపిద్దాం అనుకునిందో ఏమో కానీ, సరే విడాకులు తీసుకో లాయర్ దగ్గరికి పో అని చెప్పి ఆమె సలహానే ఇచ్చింది. ఆమె సలహా ఇవ్వకుండా ఉంటే ఈ పిల్ల కొంచెము విడాకుల ఆలోచన స్కిప్ చేసి ఉండేది కదా. ఇంకా అంతే, ఆ సీరియల్ ఎపిసోడ్ ఇదే జరిగింది ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ రేపట్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్. నాకైతే మహాలక్ష్మి కూడా చాలా బాగా నచ్చిందబ్బా, సీరియల్లో చాలా పద్ధతిగా ఉంది, నాకైతే నచ్చింది. మీకు చక్రి అంటే ఇంచుమించు బాలులాగే ఉన్నాడు కదా, అతని క్యారెక్టర్ ఎలా అనిపించింది నా మెసేజ్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్.